భారతీయ రైల్వే కొత్త పుంతలు తొక్కుతుంది. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకువెళ్తుంది. ఒకప్పుడు బొగ్గు ఇంజిన్లతో నడిచిన రైళ్లు ఆ తర్వాత డీజిల్, ఇప్పుడు పూర్తిస్థాయి ఎలక్ట్రికల్ రైలుగా రూపాంతరం చెందాయి. కాగా వాటిని ఆధునిక హంగులు జోడిస్తూ కొన్ని సంవత్సరాల క్రితం వందే భారత్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది విజయవంతం కావడంతో మరిన్ని నూతన ఆవిష్కరణల దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా బుల్లెట్ రైలు వీలైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మధ్యలోనే పూర్తిస్థాయి హైడ్రోజన్ రైలు పరిచయం చేసేందుకు సమాయత్తమవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఎగుమతిలో భారతదేశాన్ని గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న జాతీయ హైడ్రోజన్ మిషన్ తో భారతీయ రైల్వే అనుసంధానమై ఈ ప్రాజెక్టు చేపట్టింది. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి తొలి భారతీయ హైడ్రోజన్ రైలును పట్టాలెక్కించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలు ఉత్పత్తిపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది చివరి నాటికి తొలి భారతీయ హైడ్రోజన్ రైలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డు సభ్యుడు అనిల్ కుమార్ ఖండేల్వాల్ తెలిపారు. అంతేకాక 2047 నాటికి దాదాపు 50 రైళ్లను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా 2027 నాటికి మొట్టమొదటి బుల్లెట్ రైలును కూడా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. దేశంలో మొదటి హై స్పీడ్ రైలు ప్రాజెక్టు ట్రాక్ లో ఉందని వివరించారు. ఈ చర్యలన్నిటి వెనుక ప్రధాన ఉద్దేశం మన రైల్వేలోని కార్బన్ పాదముద్రను తగ్గించడంతో పాటు అన్ని కార్యకలాపాల్లో క్లీన్ ఎనర్జీ సొల్యూషన్ ను ఇంటిగ్రేట్ చేయడమని ఆయన పేర్కొన్నారు. అలాగే రైలు భద్రత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పురోగతి గురించి కూడా మాట్లాడారు. స్వదేశీ రైలు రక్షణ వ్యవస్థ కవాచ్ విస్తరణ గురించి వివరించారు. వెర్షన్ ఐవి కోసం తుది స్పెసిఫికేషన్లు ఖరారు చేసినట్లు కూడా ఖండేల్వాల్ ప్రకటించారు. హైడ్రోజన్ రైలు పర్యావరణహితంగా పనిచేస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న వాటితో పోలిస్తే కాలుష్యాన్ని తగ్గిస్తాయి. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసినప్పుడు ఇంజిన్ కు అవసరమయ్యే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఒక హైడ్రోజన్ రైల్లో 8 బోగీలు ఉంటాయి. హర్యానాలోని గుజరాత్ జిల్లాలోని గ్రీన్ హెచ్ కంపెనీ కొత్తగా నిర్మించిన ప్రోటోన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్ తయారీ ప్లాంట్ లో ఈ రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే హైడ్రోజన్ రిఫ్యూయలింగ్ సదుపాయాలను కూడా మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు.